ఒక ఎవరైతే ఇందులో ఇప్పుడు వచ్చినటువంటి పాలక మండలి కొండ మీద పాలక మండలి అన్నటువంటిది చంద్రబాబు గారు వచ్చాక పెట్టినటువంటిది కూటమికి సంబంధించినటువంటి అందరూ ఉన్నారు. అందులో ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు జరిగినటువంటి ఒక విచిత్రమైనటువంటి సంఘటన ఏంటి అంటే ఒక బోర్డు మెంబర్ వచ్చి దారుణాతి దారుణమైనటువంటి పదజాలాన్ని ఉద్యోగి మీద వాడటం. వాస్తవంగా బయటకు వచ్చేటటువంటి సందర్భంలో ఒక క్యూ లైన్ లాగా ఉంటుంది, అందులో నుంచి బయటకు వస్తుంటారు. అయితే అక్కడ ఈ ఎవరైతే బోర్డు మెంబర్ కానీ అట్లాంటి వాళ్ళకి ప్రోటోకాల్ ప్రకారం ఆ మహాద్వారానికి సంబంధించిన గేట్ తెరిచి బయటికి పంపిస్తుంటారు. అయితే ఒకటి బోర్డు మెంబర్ వాళ్ళ కుటుంబానికి అయితే ఉంటుంది కానీ ఇతరులందరూ ఉన్నప్పుడు ఉండదు, అంటే వేరే వాళ్ళు కూడా ఉన్నప్పుడు. కానీ ఈ బోర్డు మెంబర్లు స్వయంగా దర్శనానికి వచ్చేటప్పుడు వాళ్ళని వెంట పెట్టుకొచ్చినప్పుడు వాళ్ళందరికి కూడా కావాలంటుంటారు. సాధారణంగా రెగ్యులర్గా పట్టించుకొని నడిచిపోతుంది. కానీ ఎవరో ఒక ఉద్యోగి మాత్రం అందుకు అంగీకరించకపోవడంతో కర్ణాటక నుంచి ట్రస్ట్ బోర్డు సభ్యుడిగా ఉన్నటువంటి నరేష్ దారుణంగా బూతులతో తిట్టడం అన్నటువంటిది ఇప్పుడు వైరల్ అవుతుంది. మహాద్వారం గేట్ నుండి బయటకు పంపడం లేదని టీటీడీ ఉద్యోగి మీద ఆగ్రహంతో ఊగిపోయారు. ఏమనుకుంటున్నా ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలియదు, థర్డ్ క్లాస్ వ్యక్తులు ఇక్కడ ఎవరు ఉంచారంటూ నరేష్ దూషించారు. నిబంధనల ప్రకారం బయటికి వెళ్ళండి అంటూ నరేష్కి ఉద్యోగి చెప్పాడు. ఎవడరా నువ్వు పోరా బయటికి, థర్డ్ క్లాస్ నా కొడక, ఫస్ట్ బయటికి పంపండి అంటూ ఆగ్రహంతో ఊగిపోయినటువంటిది అందరూ గమనించడంతో పాటుగా ఇప్పుడు అది వైరల్ అవుతుంది.